సో హాయ్ గైస్, ఉగాది సందర్భంగా చాలా మూవీస్ అప్డేట్ అయితే వచ్చాయని చెప్పొచ్చు. ఇంకా మన 'హరిహర వీరమల్లు' మూవీ నుంచి పోస్టర్ వచ్చింది. 'పెద్ది' మూవీ నుంచి గ్లిమ్స్ పోస్టర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు వస్తుంది అనేది కూడా మాట్లాడుకుందాం. నెంబర్ 1 వచ్చేసరికి 'పెద్ది' ఈ మూవీ నుంచి పోస్టర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ గారి లుక్ చూస్తుంటే, ఆ పోస్టర్ మీద ఇంట్రడక్షన్ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో మన రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ అయితే గుర్తుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ పోస్టర్ చూస్తుంటేనే గ్లిమ్స్ అయితే వేరే లెవెల్‌లో ఉండబోతుందని క్లారిటీ అయితే అర్థమైతుంది. నాకైతే పోస్టర్ అయితే నచ్చింది. ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ గ్లిమ్స్. ఏప్రిల్ 6న అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చేసరికి చిరంజీవి గారు ఇంకా అనిల్ రావిపూడి వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వస్తున్న సినిమాని ఒక కొత్త సినిమా అయితే అనౌన్స్‌మెంట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా సంక్రాంతికి అయితే వస్తుంది. 2026 ఫిక్స్. థర్డ్ వచ్చేసరికి మన 'హరిహర వీరమల్లు' మూవీ నుంచి పోస్టర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఉగాది సందర్భంగా పోస్టర్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే మామూలు లేదు. ఫోర్త్ వచ్చేసరికి ప్రభాస్ అన్న నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి 'ఫౌజీ'. ఈ డైరెక్టర్ వచ్చేసరికి హను రాపుడే అని చెప్పుకోవచ్చు. చాలా నిదానంగా స్టోరీ కాన్సెప్ట్ చాలా బాగా తీస్తున్నాడంట ఫ్రెండ్స్. ఒక్కొక్క సీన్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో వచ్చిందని క్లారిటీ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫిఫ్త్ అప్డేట్ వచ్చేసరికి అల్లు అర్జున్ అన్న బర్త్‌డే వచ్చేసరికి ఏప్రిల్ 8 ఆ రోజున ఏప్రిల్ 5థ్ అయితే 'ఆర్య 2' అయితే రిలీజ్ అయితే అవ్వబోతుందని చెప్పొచ్చు పాన్ ఇండియా వైస్‌గా. ఇంకా అల్లు అర్జున్ అన్న బర్త్‌డే సందర్భంగా చాలా మూవీస్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. అట్లీ ఫిల్మ్‌తో ఇంకా 'త్రివిక్రమ్', 'ఈగర్‌లీ వెయిటింగ్'. ఇంకా సిక్స్త్ వచ్చేసరికి మన జూనియర్ ఎన్టీఆర్ అన్న జపాన్‌కి అయితే వెళ్ళిండని చెప్పొచ్చు. ప్రమోషన్ ఈ విధంగా చేసినో నేను సెపరేట్‌గా చెప్పాను ఫ్రెండ్స్. 'దేవరముఖి' అయితే హిట్ టాక్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. కలెక్షన్ కూడా బీభత్సంగా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే అక్కడ మామూలు లేదు. చిరంజీవి గారికి ఇంకా మన ఎన్టీఆర్ అన్నకి అయితే చెప్పుకోవచ్చు. ఇంకా వాటి షూటింగ్‌లో అయితే మన జూనియర్ ఎన్టీఆర్ అన్న అయితే పాల్గొంటున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా 'డ్రాగన్' మూవీ షూటింగ్ కూడా సెకండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రభాస్ అన్న అప్‌కమింగ్ ఫిల్మ్ వచ్చేసరికి 'స్పిరిట్'. ఈ మూవీలో మన విలన్ కోసం విజయ్ సేతుపతి గారిని తీసుకోబోతున్నాడు సందీప్ రెడ్డి గాని న్యూస్ అయితే గట్టిగా అయితే స్ప్రెడ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. మన మహేష్ బాబు అప్‌కమింగ్ ఫిల్మ్ వచ్చేసరికి 'ఎస్ఎస్ఎంఏ 29'. ఈ మూవీ షూటింగ్ అయితే చాలా స్పీడ్‌గా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాంటి లీక్స్, పోస్ట్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు జక్కన్న, గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన 'ఓజీ' ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్. ఈ సినిమా కోసం ఈగర్‌లీ వెయిటింగ్. గ్లిమ్స్ అయితే రెడీ అయింది భయ్యా. గ్లిమ్స్ అయితే ఇంకా 2 మంత్స్‌లో వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రీసెంట్‌గా మన థియేటర్‌లో రిలీజ్ అయిన సినిమాలు వచ్చేసరికి 'రాబిన్‌హుడ్', 'ఎంపురన్ 2', 'మ్యాడ్ స్క్వేర్', 'వీరధీర శూర', 'విక్రమ్‌ది' 4 సినిమాలు అయితే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ టాక్స్ ఏంటో మాట్లాడుకుందాం. నంబర్ 1 మన 'రాబిన్‌హుడ్' యావరేజ్ టు ఫ్లాప్ టాక్‌కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అయితే ఈ సినిమాని అయితే చూడొచ్చు. సెకండ్ వచ్చేసరికి 'మ్యాడ్ స్క్వేర్'. లాజిక్, స్టోరీ ఏ విధంగా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఈ సినిమా చూడొద్దు. జస్ట్ కామెడీ కోసం ఇంకా ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఈ సినిమా అయితే చూడాలి, బాగుంటుంది. ఇక థర్డ్ వచ్చేసరికి 'ఎంపురన్'. సినిమా అయితే చాలా బోరింగ్ ఉంది. మన 'ఎంపురన్ పార్ట్ 1' అంత లేదని చెప్పుకోవచ్చు. స్టోరీ అయితే చాలా వీక్‌గా ఉంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మన ఉంటే చూడొచ్చు. నెక్స్ట్ 'వీరధీర శూర' సినిమా అయితే చాలా బాగుంది. విక్రమ్ గారైతే తన పర్ఫార్మెన్స్‌తో నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్ళిండని చెప్పుకోవచ్చు. కానీ కలెక్షన్ బాక్స్ ఆఫీస్ ప్రకారంగా అయితే కలెక్షన్ అయితే తక్కువ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఈ 4 ఫిల్మ్స్ టాక్. ఇంకా మన ఓటీటీ మూవీస్ అప్డేట్ వచ్చేసరికి ఓటీటీలో 'ముఫాసా ద లయన్ కింగ్' సినిమా అయితే స్ట్రీమ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఈ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేశా. చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి చాలా చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నితిన్ అప్‌కమింగ్ ఫిల్మ్ వచ్చేసరికి 'తమ్ముడు'. ఇంకొకసారి మన వేణుతో ఒక సినిమా అయితే ఉందని చెప్పొచ్చు డైరెక్టర్‌తో. చూడాలి ఈ సినిమాలో అయితే అయినా హిట్ కొడతాడా లేదా? ఇక రామ్ పోతినే అప్‌కమింగ్ మూవీ వచ్చేసరికి 'మైత్రి మేకర్' బ్యానర్‌లో అయితే ఫిల్మ్ కూడా స్పీడ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఇదొక అని చెప్పుకోవచ్చు. నాని అప్‌కమింగ్ ఫిల్మ్ వచ్చేసరికి 'పారడైజ్'. ఇంకా మన 'హిట్ 3' ఈ సినిమా అయితే నెక్స్ట్ మంత్‌లో వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, మేలో. ఇంకా మన 'పారడైజ్' డిజిటల్ రైట్ వచ్చేసరికి 65 కోట్లు అయితే తీసుకుందని చెప్పొచ్చు నెట్‌ఫ్లిక్స్. నిజంగా నెట్‌ఫ్లిక్స్ అయితే నాని మూవీని మొత్తం కొనేస్తుందని చెప్పొచ్చు. నో డౌట్ తన ప్రమోషన్ కూడా అవసరమే లేదు. మూవీ కంటెంట్, తను తీస్తున్న ఫిల్మ్స్ ఆ విధంగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. విజయ్ దేవరకొండ యూత్‌ని మొత్తం ఆడియన్స్ ఒక ఊపేసిన వన్ అండ్ ఓన్లీ స్టార్, ఓవర్ నైట్‌లో స్టార్ అయిన హీరో విజయ్ దేవరకొండ తన మార్కెట్ అయితే తగ్గించుకుంటున్నాడని చెప్పొచ్చు. ఇప్పుడైతే 'కింగ్డమ్' ఫిల్మ్ అయితే తీస్తున్నాడు. ఆ గ్లిమ్ చూస్తే నో డౌట్
బ్లాక్ బస్టర్ అయితే పక్క లోడింగ్ ఫ్రెండ్. మన విజయ్ దేవరకొండ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. గ్లిమ్స్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా కూడా May 13 అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. డిజిటల్ రైట్ కూడా చాలా భారీ లెవెల్ అయితే అమ్ముతున్నారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి హిట్ టాక్ పడితే 100 కోట్ల షేర్ పక్కా 200 నుంచి 250 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే గట్టి అయితే కనిపిస్తుంది. ఈ మూవీ మీద కూడా భారీ హైప్ ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మన అల్లు అర్జున్ అప్‌కమింగ్ మూవీస్‌లో ఎక్కువ హైప్ ఉందంటే ఏదైనా ఫిల్మ్‌కి అట్లీతో ఇంకా మన త్రివిక్రమ్‌తో. త్రివిక్రమ్ ఫిల్మ్ వచ్చేసరికి ఒక మైథాలజికల్ ఫిల్మ్. ఈ సినిమా కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అప్డేట్ లేదు భయ్యా, ఇది లేదు, అది లేదు అంటున్నారు. కానీ త్రివిక్రమ్ వీళ్ళిద్దరు కాంబినేషన్‌తో వస్తున్న సినిమా మైథాలజికల్. చాలా స్టోరీ రీసెర్చ్ చేసుకొని రాసుకుంటున్నారంట ఫ్రెండ్స్. అప్డేట్ అయితే వస్తుంది. వెయిట్ చేయండి. ఇంకా మీకు పెద్ది గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కావాలంటే మన ఛానల్‌లో ఒక వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా మ్యాడ్ స్క్వేర్, రాబిన్‌హుడ్, ఎంపురన్, వీర ధురశిర మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి ఒక్కసారి అయితే మాట్లాడుకుందాం. నెంబర్ 1 మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్ అయితే బీభత్సంగా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. 38 కోట్ల గ్రాస్ అయితే 2 డేస్‌లో అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. షేర్ వచ్చేసరికి 17 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఈ రోజు రేపు వచ్చే కలెక్షన్ అయితే హిట్ అవ్వబోతుంది. లాంగ్ రన్‌లో ఈజీగా బ్లాక్ బస్టర్ అవుతుంది మ్యాడ్ స్క్వేర్. సెకండ్ వచ్చేసరికి రాబిన్‌హుడ్ డిజాస్టర్ పక్కా. 2 రోజుల్లోనే 7 కోట్ల గ్రాస్, 4 కోట్ల షేర్ అయితే వసూలు చేసింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 24 కోట్ల షేర్ ఇంపాసిబుల్. ఆ 4 కోట్ల షేర్ కలెక్ట్ చేసినా సరే 20 కోట్ల నష్టంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అవ్వబోతుంది రాబిన్‌హుడ్. థర్డ్ వచ్చేసరికి ఎంపురన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే చిత్త కొడుతుందని చెప్పొచ్చు. 3 డేస్‌లోనే 150 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పొచ్చు. షేర్ వచ్చేసరికి 70 కోట్ల షేర్ అయితే దగ్గరికి అయితే దాటిందని చెప్పొచ్చు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే 200 కోట్ల గ్రాస్ పైననే వసూలు చేయాలి. ఈజీగా లాంగ్ రన్ వరకు అయితే ఈజీగా 200 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే ఈ ఫిల్మ్‌కి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన వీర ధురశిర ఈ సినిమాకి అయితే 2 డేస్‌లోనే 14 కోట్ల గ్రాస్. ఈ సినిమా కూడా డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇది మన టాలీవుడ్‌లో సర్కిల్ అయిన న్యూస్. ఇంకా టాలీవుడ్ మూవీస్ అప్డేట్ కావచ్చు, ఇంకా మూవీస్ టాక్ కావచ్చు, ఓటీటీ మూవీస్ అప్డేట్ కావచ్చు, ఇంకా మన కలెక్షన్ కావచ్చు. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి మూవీస్ అప్డేట్ వచ్చినా ఈవినింగ్ వరకు అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తా ఫ్రెండ్స్. ఈ వీడియో ఫుల్గా అయితే చూస్తేనే మీకు అయితే అన్ని టాలీవుడ్ మూవీస్ అప్డేట్ అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇది వీడియో డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చాయి అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఎలాంటి టాపిక్ మీద కావాలో, ఎలాంటి మూవీస్ అప్డేట్ కావాలనేది డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నిస్తున్నా చేయనికి అయితే డెఫినెట్గా అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఇంకా అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. కొట్టండి. 100 లైక్ టార్గెట్ ఇస్తే నెక్స్ట్ ఇలాంటి మూవీస్ అప్డేట్ కోసం రీసెర్చ్ చేసుకొని చేయడానికి అయితే డెఫినెట్గా అయితే ప్రయత్నిస్తా. ఇంకా వ్యూస్ వచ్చేసరికి ఒక 2 నుంచి 3 వేల వ్యూస్ వస్తే చాలు. సో థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో యూ ఆర్ వాచింగ్. ఇంకా మీకు ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా అయితే రిప్లై అయితే పక్కిస్తా. మీరు కామెంట్ చేస్తే రిప్లై అయితే పక్కిస్తా. ఎలాంటి డౌట్ ఉన్నా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. మనమైతే నెక్స్ట్ మంచి వీడియోస్తో కలుద్దాం. ఇంకా టాలీవుడ్ మూవీస్ అప్డేట్ కావచ్చు, ఇంకా మూవీస్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.